సంక్రాంతి ఉత్సవాల్లో మొదటిదైన భోగి పండుగను రాష్ట్ర వ్యాప్తంగా సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. పల్లె లోగిళ్లతో సెట్టింగులు వేసి భోగి మంటలు వెలిగించారు. చిన్నారులు పెద్దలు భోగి మంట చుట్టూ తిరుగుతూ నృత్యాలు చేశారు. ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులు కూడా పాల్గొని ప్రజలతో సంతోషంగా గడిపారు. గ్రామీణ ఆటలు, గంగిరెద్దుల విన్యాసాలు ఆకర్షణగా నిలిచాయి. బాపట్ల జిల్లా చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో భోగి సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నా పెద్ద భోగి మంటల చుట్టూ తిరుగుతూ నృత్యాలు చేశారు. కారంచేడులోని నివాసం వద్ద భోగి వేడుకల్లో ఎంపీ పురంధేశ్వరి పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలు వేశారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపరులో భోగి వేడుకల్లో ఎమ్మెల్యే వెనుగండ్ల రాము పాల్గొన్నారు. గన్నవరంలో రంగవల్లులు, భోగి మంటలు వేసి పిల్లలు, పెద్దలు, మహిళలు సంబరాలు చేసుకున్నారు. పామర్రు ఎన్టీఆర్ సర్కిల్లో నిర్వహించిన సంబరాల్లో ఎమ్మెల్యే వర్ల కుమార్రాజా దంపతులు పాల్గొన్నారు. వేడుకల్లో కోలాటాలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు ఆకట్టుకున్నాయి. విజయవాడలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. గురునానక్క కాలనీలోని ఫన్ టైం క్లబ్ నిర్వహించిన వేడుకల్లో ప్రవాసాంధ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భోగి మంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, రంగవల్లులు ఆకట్టుకున్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయం వద్ద భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం సారిపల్లిపాలెంలోని నివాసంలో హోంమంత్రి అనిత కుటుంబ సభ్యులతో కలిసి భోగి వేడుకలు జరుపుకున్నారు. చిన్నారులతో కలిసి కేరళ డప్పులను వాయించారు. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాల్లో ముఖ్య అతిథిగా సినీ నటుడు సాయి కుమార్ పాల్గొన్నారు. విశాఖ జగదంబ సెంటర్ వద్ద వేడుకల్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ పాల్గొన్నారు. సింహగిరిపై భోగి వేడుకలు వైభవంగా జరిగాయి. ఆలయ అధికారులు రాజగోపురం ఎదురుగా భోగి మంటలు వేశారు. ఆలయ మాడవీధుల్లో పల్లె వాతావరణాన్ని తలపించేలా సెట్టింగు వేశారు. చిన్నారులకు భోగి పళ్లు పోశారు. విజయనగరంలోని వసంత విహార్ అపార్ట్మెంటు వాసులంతా సామూహిక భోగి వేడుకలు జరుపుకున్నారు. గుంటూరు నగరపాలక సంస్థ తరపున స్థానిక ఎన్టీఆర్ మైదానంలో సంక్రాంతి సంబరాలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే గళ్లా మాధవి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో గ్రామీణ ఆటలు, గంగిరెద్దుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గుంటూరులోని పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాలలో భోగి మంటలు, వంటకాలు, గంగిరెద్దులు, ఎడ్లబండులు, గ్రామీణ కళా వృత్తులను అలంకరించారు. తోలుబొమ్మలాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దుగ్గిరాలలో దోస్త్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భోగి మంటలను అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు. హరిదాసుల సంకీర్తనలు అలరించాయి. పల్నాడు జిల్లా నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో భోగి వేడుకల్లో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు పాల్గొని అభిమానులతో కలిసి నృత్యం చేశారు. ఒంగోలులో టీడీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కుటుంబ సభ్యులతో కలిసి భోగిమంట వేశారు. తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వారం ముందు అధికారులు, అర్చకులు భోగిమంటలు వేశారు. తిరుపతి జిల్లాలోని విద్యానికేతన విద్యాసంస్థల ఆవరణలో మంచు మోహన్బాబు కుటుంబం భోగి వేడుకలను ఘనంగా నిర్వహించింది. నెల్లూరులో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. వీధుల్లో, అపార్ట్మెంట్ల ఎదుట పిల్లా పెద్ద అందరూ చేరి భోగిమంటల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. మంత్రి నారాయణ నెల్లూరులోని పలు కాలనీలకు వెళ్లి భోగి వేడుకల్లో పాల్గొన్నారు. స్థానికులు, కార్యకర్తలతో కలిసి పండుగ జరుపుకున్నారు. ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుటుంబ సభ్యులతో కలిసి దుగ్గిరాలలోని తన నివాసం వద్ద భోగి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం ప్రభుత్వ బాలుర పాఠశాలలో మంత్రి సత్యకుమార్ భోగి మంటలు వేశారు.